కామారెడ్డి కాంగ్రెస్ లో అంతర్గత పోరు ముదురుతోంది. షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఫిర్యాదుల పరం కొనసాగుతోంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ కి భారీగా తరలి వెళ్లిన చంద్రశేఖర్ రెడ్డి వర్గం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిశారు. షబ్బీర్ అలీపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. పార్టీ నష్టపోయే చర్యలు చేపడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డిపై షబ్బీర్ అలీ వర్గం ఫిర్యాదు చేసింది. షబ్బీర్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇరు వర్గాల వాదనలను పరిగణలోకి తీసుకుంటామన్న మల్లు రవి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కామారెడ్డి నుంచి చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన మీద కొన్ని ఆరోపణలతోని వారం రోజుల కిందట ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మండల ప్రెసిడెంట్లు, ఎక్స్లు, ఇంకా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళు. దాని మీద మేము వారం రోజులు స్టడీ చేసి దానికి కారణాలు వారం 10 రోజుల్లో కమిటీ ముందుకు వచ్చి రిటర్న్గా ఓరల్గా సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీస్ ఇవ్వటం జరిగింది. గడ్డం ఇందుప్రియ మాజీ మున్సిపల్ చైర్మన్ కామారెడ్డి వారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ఒక టీం 30-40 మంది వచ్చి వారు కూడా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఒక రిప్రజెంటేషను వారి ఇబ్బందుల గురించి కూడా ఇచ్చారు. ఇప్పుడు వారికి అది స్టడీ చేసి మాట్లాడిన తర్వాత వీరు ఇచ్చిన దాని మీద వివరాలు కూడా తీసుకొని ఇది తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.